హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించి ఈ వీడియోలో ఒక మోడల్ పేపర్ అయితే చూపిస్తాను. మోడల్ పేపర్ అయితే కాదు, ఫస్ట్ అసెస్మెంట్ జరిగింది కదా, అప్పుడు ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయనే దాని మీద ఇది నేను రెండో వీడియో అనమాట చేయడము. ఆల్రెడీ ఒక మోడల్ పేపర్ అయితే చూపించాను అనమాట, ఇలాంటి క్వశ్చన్స్ అనేవి వచ్చాయని చెప్పి చూపించాను. సో పర్సనల్గా నాకు వచ్చినటువంటి క్వశ్చన్స్నే నేను మీకు చూపించడం జరిగింది. ఇప్పుడు వేరొకరి ప్రొఫైల్ అయితే తీసుకున్నాను అనమాట. సో వాళ్ళకి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయనేది మీకు షేర్ చేస్తాను. స్క్రీన్ మీద అయితే ఉన్నాయి. సో వీడియోని పూర్తిగా చూడండి, కంప్లీట్గా చెప్తాను. అలానే కొంతమంది కొన్ని రకాల ప్రశ్నలు అయితే అడుగుతున్నారనమాట. ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారంటే, ఈ పరీక్షల షెడ్యూల్కి సంబంధించి మెసేజ్ అనేది మాకు రాలేదు అని చెప్పి అడుగుతున్నారు. అదేవిధంగా ఫస్ట్ అటెంప్ట్కి సంబంధించి ఇంతవరకు కూడా మెసేజ్ రాలేదని చెప్తున్నారు. సో ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాటిని ఎలా చెక్ చేసుకోవాలనేది నేను మీకు చెప్తాను. సో మనకు కౌశలం ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసి పెట్టుకొని కనుక ఉండినట్లయితే యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది మనకు తెలిసి ఉంటుంది. సో యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ద్వారా సో మీరు లాగిన్ అయ్యి వీటిని ఏ విధంగా చెక్ చేసుకోవాలి అంటే, మనకు ఎగ్జామ్ అనేది షెడ్యూల్ అయిందా లేదా, ఎలా చెక్ చేసుకోవాలనేది నేను మీకు చెప్తాను. యాక్చువల్గా మనకు షెడ్యూల్ అయితే మెసేజ్ అనేది వస్తుంది, మెయిల్ అన్నా వస్తుంది. ఇవి రెండు రానటువంటి సందర్భాల్లో మీరు లాగిన్ అయ్యి సో మీకు అసెస్మెంట్ అనేది ఎప్పుడు షెడ్యూల్ అయింది అనేది చూసుకోవచ్చు అనమాట. సో కంప్లీట్గా చెప్తాను. కొన్ని కొన్ని టాపిక్స్ గురించి నేను నోట్ చేశాను అనమాట. ప్రీవియస్ వీడియోలో చేసినప్పుడు కొంతమంది డౌట్లు అయితే అడిగారు. సో వాటిని నోట్ చేశాను. సో మీకు అందరికీ కూడా వివరంగా అయితే తెలియచేయడం జరుగుతుంది. ఈ వీడియోలో ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి, ఓకేనా? ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లో కనుక వచ్చినట్లయితే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్స్ అనేవి షేర్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఫస్ట్ అసెస్మెంట్ జరిగినప్పుడు అటెంప్ట్ చేసిన అప్పుడు మాకు వచ్చినటువంటి క్వశ్చన్స్ అనమాట ఇవి. సో యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ మీద క్వశ్చన్స్ చూడండి ఒకసారి ఏ విధంగా అయితే ఉన్నాయో. సో ఈ విధంగా క్వశ్చన్స్ అనేవి రావడం జరిగిందనమాట. సో ఇది వేరొకరి ప్రొఫైల్ అయితే నేను తీసుకోవడం జరిగింది. వాటి ప్రొఫైల్లో లాగిన్ అయ్యి అసెస్మెంట్స్లో కనుక వెళ్ళినట్లయితే మీకు చూపిస్తాయి అనమాట. సో మీరు కూడా మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే ఫస్ట్ అటెంప్ట్ అనేది క్లియర్ చేసుకొని ఉంటారు కదా, అంటే ఫస్ట్ అసెస్మెంట్లో స్కిల్ అసెస్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్ కంప్లీట్ చేసుకొని ఉంటారు కదా. సో వారికి ఒకసారి వారి యొక్క లాగిన్ తీసుకొని మీరు డాష్బోర్డ్లో అసెస్మెంట్స్ నందు చూసుకోండి. ఈ విధంగా అయితే క్వశ్చన్స్ అనేటివి ఉంటాయి. వాళ్ళు ఏ సబ్జెక్ట్ రిలేటెడ్గా ఎడ్యుకేషనల్స్ అనేటివి కంప్లీట్ చేసుకున్నారో వాటి రిలేటెడ్గా క్వశ్చన్స్ అనేటివి ఉంటాయన్నమాట. ఇక్కడ చూడవచ్చు యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ మీద ఒక 10 క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది. తర్వాత టెక్నికల్ క్వశ్చన్స్ కూడా మీకు షేర్ చేస్తున్నాను చూడండి. టెక్నికల్ క్వశ్చన్స్ కూడా ఏ విధంగా ఉన్నాయో. సో యాక్చువల్గా ఈఏ క్వశ్చన్స్ నాకు కూడా కొన్ని టచ్ అవ్వడం జరిగిందనమాట. సో ఈ క్వశ్చన్ అయితే నాకు టెక్నికల్ క్వశ్చన్స్లో నాకు కూడా ఇదే క్వశ్చన్ అనేది ఫస్ట్ రావడం జరిగిందనమాట. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే ఈ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించి ఫస్ట్ అసెస్మెంట్ అనేది కంప్లీట్ చేసి ఉంటారు కదా. సో వారిని అడిగి మీరు ఈ విధంగా క్వశ్చన్స్ అనేటివి చూసుకోండి వారి యొక్క ప్రొఫైల్లో, ఓకేనా? సో ఇక్కడ నేను మీకు షేర్ చేస్తున్నాను, అన్నిటినీ కూడా చూసుకోండి ఒకసారి. సో మీరు వీడియోని మెల్లగా చూడండి. ఇక్కడ స్క్రాల్ చేసేటువంటి ప్రతి క్వశ్చన్ కూడా మీకు కనిపిస్తుంది అనమాట. సో కొన్ని సందర్భాల్లో ఇక్కడ మనకి ఏ విధంగా అడుగుతున్నారంటే, ఈ యొక్క అసెస్మెంట్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా కోడింగ్ రాయమని చెప్పి కూడా క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి అనమాట. సో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయని చెప్పి చాలామంది కూడా అడుగుతున్నటువంటి ప్రశ్న అనమాట ఇది. సో వారందరికీ కూడా ఒకే ఒక ట్రిక్, ఎవరైనా ఫస్ట్ అసెస్మెంట్ కంప్లీట్ చేసుకొని కనుక ఉండినట్లయితే సో వారి లాగిన్ అయితే అవ్వండి మీరు. సో లాగిన్ అయ్యి అసెస్మెంట్లు అయితే ఉంటాయన్నమాట. వాళ్ళు కంప్లీట్ చేసినటువంటి ఎగ్జామ్ డీటెయిల్స్ అన్నింటినీ కూడా చూపిస్తాయి. వాళ్ళు ఎంత స్కోర్ చేశారు, వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చాయి, సో ఇక్కడ పాస్ అయ్యారా ఫెయిల్ అయ్యారా అదంతా కూడా చూపిస్తాయి అనమాట. అవన్నీ చూడండి. క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి ఒకసారి మీరు చూడండి. సో క్వశ్చన్స్ చాలా క్రిటికల్గా వస్తున్నాయి, కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి అనమాట. కొన్ని సందర్భాల్లో వాటికి మనం ఆన్సరే చేయలేం, అలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి. కమ్యూనికేషన్ స్కిల్స్లో మాత్రం సింపుల్ క్వశ్చన్స్ వస్తున్నాయండి. సో చాలా క్యాజువల్గా మాట్లాడుకునేటువంటి క్వశ్చన్సే వస్తున్నాయి అనమాట. మీరు పొద్దున్నే ఏం చేస్తారు, అదేవిధంగా సో లంచ్ బ్రేక్ టైంలో ఏం చేస్తారు, అదేవిధంగా సో రీసెంట్గా ఎవరికైనా హెల్ప్ చేశారా, ఇలాంటి సింపుల్ క్వశ్చన్సే వస్తున్నాయి అనమాట. వాటికి మీరు తెలుగులో అయినా చెప్పవచ్చు, ఇంగ్లీష్లో అయినా చెప్పవచ్చు అనమాట, ఓకేనా? ఆన్సర్ అనేది. సో అసెస్మెంట్ రిలేటెడ్గా వచ్చేటువంటి క్వశ్చన్స్ అనేటివి ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్ సెకండ్ అసెస్మెంట్స్ అనేవి జరుగుతున్నాయి. సెకండ్ అసెస్మెంట్స్ అనేవి ఎవరు జరుగుతున్నాయంటే, ఫస్ట్ అసెస్మెంట్ అనేది కంప్లీట్ చేసుకున్నటువంటి వాళ్ళకి సంబంధించి అయితే సెకండ్ అసెస్మెంట్స్ అనేటివి జరుగుతున్నాయి. ఇప్పుడు నేను మీకు చూపించినటువంటి ఏదైతే ప్రొఫైల్ ఉందో వీళ్ళు ఫస్ట్ అసెస్మెంట్ అనేది కంప్లీట్ చేసుకున్నారు. ఫస్ట్ అసెస్మెంట్ కంప్లీట్ చేసుకున్నారు కదా. సో వీరికి సంబంధించి సెకండ్ అసెస్మెంట్ షెడ్యూల్ కావడం జరిగింది. ఆ షెడ్యూల్ అయినటువంటి డీటెయిల్స్ మీకు చూపిస్తాను చూడండి. సో చాలామంది కూడా మాకు మెసేజ్ రాలేదు, సో మేము ఎలా చెక్ చేసుకోవాలని చెప్పని అడుగుతున్నారండి. సో వారికైతే ఈ వీడియో ఉపయోగపడుతుంది అనమాట. సో మీరు కూడా ఈ విధంగా చెక్ చేసుకోండి.
సో ఒకసారి లాగిన్ అయితే చూపిస్తాను మీకు. లాగిన్ అయ్యి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనమాట. సో నేను లాగిన్ అయితే అయ్యానమాట. సో ఒకసారి ఇక్కడ చూడండి. సో మీరు లాగిన్ అవుతారు కదా, మీకు ప్రొఫైల్ అనేది ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టుకుంటారు. అంటే యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసి పెట్టుకుంటారు కదా ఫస్ట్ అసెస్మెంట్ కంప్లీట్ చేసుకున్నప్పుడు, లేదా ఫస్ట్ అసెస్మెంట్కి మీరు ముందుగానే ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసి పెట్టుకోవాలి. అప్పుడే మనకు అసెస్మెంట్ అనేది షెడ్యూల్ కావడం జరుగుతుంది. ఈ విషయం మీకు తెలుసు గతంలో కనుక మీరు ఈ యొక్క టాపిక్ మీద మీకు ఇన్ఫర్మేషన్ తెలిసినట్లయితే. సో అయితే ఇక్కడ ప్రొఫైల్ నందు ఒకసారి చూసుకున్నట్లయితే, ప్రొఫైల్ నందు మనకు ఎగ్జామ్ షెడ్యూల్ అయినట్లు ఈ విధంగా మెసేజ్ అనేది రావడం జరుగుతుంది అనమాట. అసెస్మెంట్ షెడ్యూల్డ్, యువర్ అసెస్మెంట్ ఈజ్ షెడ్యూల్ ఫర్ మండే April 27, 2026 11 AM అని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. కాబట్టి సో వీళ్ళకి వచ్చేసి మండే రోజున April 27వ తేదీన అయితే ఎగ్జామ్ అనేది ఉందన్నమాట, అసెస్మెంట్ అనేది. సో వీరు వచ్చేసి ఫస్ట్ అసెస్మెంట్ కంప్లీట్ చేశారు. సో ఫస్ట్ అసెస్మెంట్లో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయని మీకు ఇక్కడ షేర్ చేశాను. సో వీడియో స్టార్టింగ్లో చూపించినటువంటి ప్రొఫైల్ ఏదైతే ఉందో వీళ్ళదేనమాట. సో వీరికి ఎగ్జామ్ అనేది మండే రోజున అయితే ఉంటుంది. సో మండే రోజున వీళ్ళకి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయనేది మనకు క్లియర్గా ఎంకవర్ ఉంది ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అనమాట. సెకండ్ అసెస్మెంట్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి అనే దాని మీద. అయితే ఫ్రెండ్స్ ఈ జాబ్స్ అనేటివి నిజంగా వస్తున్నాయా అని చెప్పి కొంతమంది అయితే అడుగుతున్నారనమాట. సో వస్తున్నాయండి. కాకపోతే ఇక్కడ వచ్చేటువంటి జాబ్స్ అన్నీ కూడా ప్రైవేట్ జాబ్స్ అనమాట. అంటే ఇక్కడ మనకు ప్రభుత్వం ఏం చెప్పిందంటే, కొన్ని ప్రైవేట్ కంపెనీల ద్వారా కొలాబ్ అయ్యి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ అయితే మేము కల్పిస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్పింది. సో కాబట్టి ప్రభుత్వం చెప్పిన దాంట్లుగానే కొంతమందికి జాబ్ ప్రొఫైల్స్ అనేటివి సెలెక్ట్ అయినాయి అనమాట. సో అవి కూడా మీకు షేర్ చేస్తాం చూడండి. సో రిసోర్సెస్ నందు, సక్సెస్ స్టోరీస్ నందు అయితే వీళ్ళందరికీ కూడా జాబ్ ఆఫర్స్ అనేటివి రావడం జరిగింది. దగ్గరగా 2.6 LPAతో జాబ్స్ అనేవి రావడం జరిగింది. అటు ఇటుగా ఒక 18 నుంచి 20,000 రూపాయలు శాలరీ అయితే ఉంటుందన్నమాట వీళ్ళకి. సో బజాజ్ ఫైన్ సర్వీస్ నుంచి అయితే వీరికి జాబ్ ఆపర్చునిటీ అదే రావడం జరిగిందనమాట. అయితే ఇక్కడ వీళ్ళకి జాబ్ ఎలా వచ్చిందంటే, సో వీళ్ళు డైలీ కూడా లాగిన్ అవుతూ, అదేవిధంగా స్ట్రీక్ పాయింట్స్ అనేటివి తెచ్చుకుంటూ, అదేవిధంగా జాబ్స్కి అప్లై చేస్తూ ఉన్నారనమాట వీళ్ళందరూ కూడా. ఎవరికైతే ఇక్కడ జాబ్స్ వచ్చాయో వాళ్ళు ఏం చేశారంటే, రికమెండెడ్ జాబ్స్ అని ఉంటాయన్నమాట మన యొక్క ప్రొఫైల్ లాగిన్లో. సో రికమెండెడ్ జాబ్స్కి అప్లై చేసుకుంటూ ఉండాలి. సో రోజు అట్లీస్ట్ ఒక 3 జాబ్స్ లేదా 2 జాబ్స్ అనేవి కంపల్సరీగా మనం లాగిన్ అయ్యి అప్లై చేసుకుంటూ ఉండాలన్నమాట. అయితే ఇక్కడ కౌశల్లో నుంచే మనకు డైరెక్ట్గా ఈ యొక్క జాబ్స్ అనేటివి అప్లై చేసుకునే దానికి అవకాశం ఉంటుందా అంటే, అవకాశం అయితే లేదు ప్రస్తుతానికి. మీరు ఇక్కడ రికమెండెడ్ జాబ్స్ ఏవైనా కనిపిస్తున్నాయంటే వాటికి మీరు అప్లై చేయాలంటే ఖచ్చితంగా నౌకరీ వెబ్సైట్కి అయితే రీడైరెక్ట్ అవుతుందన్నమాట. నౌకరీలో ఉన్నటువంటి జాబ్స్కి అయితే మీరు అప్లై చేసుకోవాలి. ఓకేనా. సో నౌకరీ అనే వెబ్సైట్లో మీరు ఖచ్చితంగా మళ్ళీ ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసుకోవాలి, జాబ్ సీకర్ అకౌంటు. సో అది క్రియేట్ చేసుకున్న తర్వాత సో మీరు ఇక్కడ మళ్ళీ వెనక్కి వచ్చేసి కౌశలం ప్రొఫైల్ నందు మీరు రికమెండెడ్ జాబ్స్ అనేవి కనిపిస్తాయి కదా, వాటికైతే అప్లై చేసుకోవాలన్నమాట. అప్లై చేసుకున్న తర్వాత డైరెక్ట్గా నౌకరీకి అయితే వెళ్ళిపోతుంది. నౌకరీలో మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి డైరెక్ట్గా అప్లై చేసుకున్నట్లయితే మీ ప్రొఫైల్ నచ్చినట్లయితే సో మీరు ఈ యొక్క జాబ్ ఆపర్చునిటీస్ అనేవి పొందే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. సో ఈ విధంగా ఏ విధంగా జాబ్స్కి అప్లై చేసుకోవాలి, నిజంగా జాబ్స్ వస్తున్నాయా, అదేవిధంగా షెడ్యూల్ అనేటువంటి మెసేజ్ అనేది ఎలా చూసుకోవాలి అనేది మీకు ఇక్కడ షేర్ చేశాను ఈ 3 టాపిక్స్ గురించి. అలానే కొన్ని క్వశ్చన్స్ అయితే మీకు షేర్ చేశాను అనమాట, ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది. క్వశ్చన్స్ కొంచెం ఈజీగా ఉంటున్నాయి, కొన్ని కాంప్లికేటెడ్ క్వశ్చన్సే వస్తున్నాయండి. మరి అంత ఈజీగా అయితే లేదనమాట. మనం ఫస్ట్లో అయితే అనుకున్నాము సింపుల్ క్వశ్చన్సే వస్తాయి, రీజనింగ్, యాప్టిట్యూడ్ ఎలాంటి క్వశ్చన్సే వస్తాయని చెప్పి అనుకున్నాము. చాలా అంటే చాలా కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి అనమాట. ఓకేనా. సో అయితే ఈ యొక్క జాబ్ ఆపర్చునిటీ మీకు నిజంగా ఉపయోగపడుతుందా లేదనేది ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, వాటి మీద మీకు తప్పకుండా వీడియో అనేది చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.